సార్ యాక్చువల్లీ ఈ NAM Expressway Private Limited అనేది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ విచ్ హాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ లేయింగ్ అవుట్ దిస్ వన్ ఇంపార్టెంట్ రోడ్ సార్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రోడ్ సార్. ఇది నౌ బిఫోర్ బైఫర్కేషన్ ఇట్ వాజ్ అండర్ ఆంధ్రప్రదేశ్ సార్. ఏపీ చీఫ్ ఇంజనీర్ R&B డిపార్ట్మెంట్ వాళ్ళు PPP మోడ్లో వేశారు సార్. బట్ ఆఫ్టర్ బైఫర్కేషన్ నౌ ఇట్ హెస్ బికమ్ ఎన్ ఇంటర్స్టేట్ రోడ్ అండ్ దెన్ మేము క్లియర్గా అడిగాం సార్ యాక్చువల్లీ PPP మోడ్లో వెదర్ ఇట్ ఈస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్ అని చెప్తే 1196 అంటే 1200 కోట్ల రూపాయలతోటి దిస్ వర్క్ హెస్ బీన్ టేకెన్ అప్. బట్ వీ వర్ టోల్డ్ దట్ యాక్చువల్ మా దగ్గర సమాచారం ఉంది సార్ యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ ఎ వైబుల్ ప్రాజెక్ట్ అని చెప్పడం దానివల్ల యాక్చువల్లీ దెర్ వాజ్ సమ్ గ్యాప్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ వర్క్ యాజ్ ఫర్ దిస్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆర్ కన్సర్న్ అండ్ గవర్నమెంట్ హెస్ కమ్ అవుట్ విత్ ఏ వయబిలిటీ గ్యాప్ ఫండ్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సార్. VGF కింద వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద అరౌండ్ 400 to 500 crores కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు సార్. సార్ యాక్చువల్లీ వాట్ యాక్చువల్లీ వీ వుడ్ లైక్ టు నో ఈస్ సార్ ఈ విధంగా కండిషన్స్ PPP అగ్రిమెంట్లో ఇఫ్ యూ పుట్ ఏ కండిషన్ లైక్ దిస్ ఏది మేము రోడ్ కంప్లీట్ ఇప్పుడు సుమారు ఇట్ ఇస్ అరౌండ్ 190 అరౌండ్ 200 kilometers రోడ్ ఉంది. స్టిల్ 20-25 kilometers స్ట్రెచ్ అని చూపిస్తున్నారు. మేబీ ఇట్ మే బీ అరౌండ్ 20% ఆఫ్ ద టోటల్ రోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ కన్స్టిట్యూటింగ్ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లైక్ ROBs లేకపోతే రోడ్ అండర్ బ్రిడ్జెస్ అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ కంప్లీటింగ్ ఇట్ అండ్ స్టిల్ యూ ఆర్ అలవింగ్ దెమ్ టు కలెక్ట్ టోల్ యాజ్ దే విష్ మేబీ ప్రో రేట్ ఆఫ్ బేసిస్ ఏదో మేము మొత్తం కలెక్ట్ చేయట్లేదు ఎంతవరకు కంప్లీట్ చేసామో అంతవరకు కలెక్ట్ చేసుకుంటాం అనేది టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఈ ప్రాపర్ సార్. సో అబ్సల్యూట్గా మేము గౌరవ మంత్రి వాళ్ళని అడిగేది ఒకటే సార్ వీ హ్యావ్ ఓన్లీ వన్ డిమాండ్ సార్ ఇలాంటి PPP అగ్రిమెంట్స్ పోతున్నప్పుడు వెన్ గవర్నమెంట్ ఈస్ కమింగ్ అవుట్ విత్ సమ్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చినప్పుడు అండ్ వెన్ ది ప్రాజెక్ట్ ఈస్ నాట్ కంప్లీటెడ్ కైండ్లీ రిమూవ్ దిస్ టైప్ ఆఫ్ క్లాజెస్ సార్. నౌ దట్ ఇట్ ఈస్ వీఆర్ ఇండిపెండెంట్ సార్. ఇంతకుముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన అగ్రిమెంట్ కాదు, ఇప్పుడు మన డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి టు దిస్ ఎక్స్టెంట్ మంత్రి గారికి దగ్గర నుంచి స్పష్టమైన సమాధానం ఏదైనా ఇస్తే బాగుంటుంది సార్. లెట్ us not allow this type of squad. You should not be left scot free like this sir. వాళ్ళు NAM Express whosoever may be the contractor, we are not bothered about the contractor, we are only worried about the safety and security of the passengers and the road vehicles. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కండిషన్స్ లేకుండా రాబోయే కాలంలో కూడా PPP మోడ్లు ఏమైనా చేసేటప్పుడు మాత్రం ప్రో రేట్ బేసిస్లో ప్రాజెక్ట్ కంప్లీట్ కాకుండా టోల్ గేట్స్ వసూలు చేసే వెసులుబాటు మాత్రం దయచేసి కల్పించొద్దని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను సార్.